హాయ్ అండి. నమస్తే. ఒక చక్కని కథ విందాము. సహస్ర పేరుకు తగ్గట్టే నవతరం ఇల్లాలు. ఉదయాన్నే లేచి వంట పని, ఇంటి పని ముగించుకొని పిల్లలను స్కూలుకు తయారు చేసి అత్తమామలకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది. గబగబా నడుచుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న బస్టాండ్లో బగబగమండే ఎండకు ముఖాన్ని దాచుకుని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది. రాక రాక చాలాసేపటికి ఒక బస్సు వచ్చింది. కానీ బస్సులో పాదం మోపటానికి కూడా స్థలం లేకుండా మనుషులు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ బస్సు మిస్ అయిపోతే మళ్ళీ అరగంట వరకు మరో బస్సు లేదు. దర్జాగా ఏ బైకో కొనుక్కుని వెళితే బాగుండు. కానీ తన భర్తకి సంపాదన లేదు. తన సంపాదనతోనే ఇల్లు మొత్తం గడవాలి. పిల్లల చదువులు, ఇంటి అద్దె, అత్తమామల అనారోగ్యానికి మందులు, అన్ని బాధ్యతలు చూసుకోగా మిగిలిన డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవలసి వస్తుంది. అందుకే ఎప్పటి నుంచో ఒక స్కూటీ కొనుక్కోవాలి అన్న కోరిక ఉన్నా కొనుక్కోలేకపోతుంది సహస్ర. ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బస్సు వెళ్ళిపోతుంది అని అదే బస్సులో తొక్కిసలాట మధ్య ఎలాగైతేనే మొత్తానికి బస్సు ఎక్కింది సహస్ర. ఆఫీస్కు చేరుకునేసరికి ఒంటి మీద చీర కాస్త నలిగిపోయింది. ఒడ్డు పొడుగు అందం చందం ఉన్న సహస్ర నలిగిన చీరలో కూడా కడిగిన ముత్యంలా ఉంటుంది. అందుకే ఆ ఆఫీసులో అందరికీ సహస్ర మీదే కన్ను. కానీ సహస్ర తన పని తాను చేసుకుని ఇంటి దగ్గర దించిన తల ఆఫీసులోను, ఆఫీసులో దించిన తల మళ్ళీ ఇంటి దగ్గర మాత్రమే ఎత్తుతుంది. అంత మంచి అమ్మాయి. ఆఫీసులో పని మొత్తం చేసుకుని ఇంటికి చేరేసరికి రోజు రాత్రి 7 గంటలు అవుతుంది. పక్షవాతంతో బాధపడుతున్న అత్తగారు శాంతమ్మ. కనీసం కూరగాయలు కూడా తరిగి పెట్టడానికి ఆసరాగా లేకుండా మంచం మీదే ఉంటారు. కానీ సహస్ర మీద రోజు కూతురికి చాడీలు మాత్రం చెప్తుంది. అందుకేనేమో భగవంతుడు ఆమెకు ఆ శిక్ష వేశాడు. కానీ మామగారు పరందామయ్య చాలా మంచి మనిషి. పిల్లలను స్కూల్కి తీసుకుని వస్తుంటారు. కోడలి కష్టాన్ని చూసి పరందామయ్య అప్పుడప్పుడు ఇంట్లో ఆమెకు సాయం చేస్తూ ఉండేవారు. కానీ పెద్దవారు, తండ్రి సమానులు అయిన మామగారి చేత చేయించుకోవటం ఇష్టం లేని సహస్ర ఆయనకి ఏ పని చెప్పేది కాదు. తన భర్త సందీప్ అన్ని చెడు అలవాట్లకు బాగా అలవాటు పడ్డాడు. చెడు స్నేహాలతో తిరిగి ఎప్పుడో రాత్రి 10 అయ్యాక ఇంటికి వస్తాడు. మాట పడని తత్వం వల్ల సందీప్ని ఎవరూ ఎక్కువ కాలం ఉద్యోగంలో ఉంచుకునేవారు కాదు. ఆ డిప్రెషన్లో అలా చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు. కనీసం పిల్లలకు చదువు కూడా చెప్పేవాడు కాదు సందీప్. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా డౌట్ అడిగినా అమ్మని అడగండి అని అనేవాడు. ఏదైనా అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అని నీకు పొగరు అని తిట్టేవాడు. సహస్రని ఎప్పుడూ భార్యగా సుఖపెట్టిందే లేదు. తన దారి తాను చూసుకుంటే తన పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారని పిల్లల ముఖం చూసి సహస్ర సందీప్ని భరిస్తూ వస్తుంది. బండెడు చాకరీ చేసి ఇంటి పని మొత్తం చూసుకొని ఆఫీసులో కూడా తన పని మొత్తం చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చిన సహస్రకి సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. ఆఫీస్ నుండి వచ్చాక కూడా తానే ఇంటి పని మొత్తం చేసుకోవలసి వచ్చేది. కనీసం పని మనిషిని అయినా పెట్టుకుందామంటే అత్తగారి మాటలకు వచ్చిన పనివాళ్లు అందరూ వెళ్లిపోయేవారు. అందుకే ఇంటి పని మొత్తం తానే చేసుకోవలసి వస్తుంది. ఇక పిల్లలకి చదువు కూడా తానే చెప్పుకోవాలి. పైగా అత్తగారు భర్త అన్న మాటలకి తానే సర్దుకుపోవాలి తప్ప తన కష్టాన్ని గుర్తించేవారు ఎవరూ లేరు. ఆమె జీవితం ఆ ఇంట్లో జీతం లేని పని మనిషిగా మారింది. సందీప్కి ఒక చెల్లెలు ఉంది. సందీప్ తల్లిదండ్రులు ఉన్నదంతా కాస్త అమ్మి కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించారు. ఉన్నింటి అత్తగారు రావటంతో సందీప్ చెల్లెలు గీత స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ అత్తగారింటి గొప్పలు చెప్పటంతోనే సరిపోతుంది ఆమె. ఇంట్లో పనివాళ్లు మెండుగా ఉండటం వల్ల తన పిల్లలను చూసుకోవటం తప్ప తనకి ఇంటి పని అసలు ఉండేది కాదు. అత్తగారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కనుక ఆమెనే పనివాళ్లతో చెప్పి ఇంటి పని మొత్తం చేయించుకునేవారు. అందుకే సుఖానికి అలవాటు పడిన గీత అసలు పుట్టింటికి రావటం కూడా మానేసింది. అలా ఒకరోజు గీత భర్త క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది.
అందుకే భర్త లేని 4 రోజులు తల్లిదండ్రులతో గడపాలని పిల్లల్ని తీసుకుని అమ్మగారింటికి వచ్చింది గీత. వచ్చినప్పటి నుంచి వాళ్ళ అత్తగారింటికి అమ్మగారిని కంపేర్ చేస్తూ సహస్రని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. తన భర్త తనకు కొన్న ఆభరణాలను చూపించి మురిసిపోయేది. ఏదో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నదానితో సరిపెట్టుకుంటూ మూడో కంటికి తెలియకుండా ఒక 2 బెడ్రూమ్ హౌస్ లో గుట్టుగా కాపురం చేసుకుంటున్న సహస్రకి గీత రాక పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. పైగా ఆమె స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆమె కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చడం కూడా సహస్రకి కష్టమే. గీతకు తోడు వాళ్ళ అమ్మ శాంతమ్మ. ఒక్కగానొక బిడ్డ రాక వచ్చింది, నా కూతురికి అచ్చటా ముచ్చటా జరగలేదు అని దీర్ఘాలు తీసేది. ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సహస్రాన్ని చేసి పెట్టాల్సి వచ్చేది. అమ్మగారి ఇంటికి రెస్ట్ తీసుకోవటానికే వచ్చినట్టు గది నుండి బయటకు వచ్చేది కాదు గీత. ఎప్పుడైనా గీత తండ్రి పరంధామయ్య వదినకు సాయం చేయమని చెప్తే నిష్ఠూరంగా మాట్లాడేది. తన ఇంట్లో పనివాళ్లు ఉంటారు అని, కాళ్ళు కింద కూడా పెట్టను అని తన గొప్పలు చెప్పేది. మీకన్నా మా అత్తగారి ఇల్లే మేలు అని చక్కగా చూసుకుంటారని, పుట్టినిల్లు అని రావటమే కాని ఎప్పుడు పప్పు పచ్చడేగా అని ముఖం మీదే అంటూ ఉండేది. ఎందుకంటే తన ఉద్దేశంలో తాను రావటం వాళ్ళ వదినకి ఇష్టం లేక కావాలని అలా చేస్తుంది అని అనుకునేది. పైగా వాళ్ళ అమ్మ చెప్పిన చాడీలు అన్నీ నమ్మి వదినని సాధించటం మొదలుపెట్టేది. ఎన్ని కష్టాలు ఉన్నా మూడో కంటికి తెలియకుండా భర్త విలువ పోకుండా గుట్టుగా కాపురం చేసుకుంటున్న సహస్ర వచ్చిన 4 రోజులకి ఆడపడుచుకి పని చెప్తే బాగుండదని ఒక పని కూడా చెప్పకుండా ఆమె ఎన్ని గొడవలు పెట్టినా సర్దుకుపోతూ ఉండేది. కానీ ఒకరోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా లేటుగా బయలుదేరింది సహస్ర. అంతలోనే మాయదారి వర్షం పట్టుకుంది. వర్షం కాస్త తగ్గితే బయలుదేరదామని చూస్తుంది సహస్ర. కానీ ఎంత సమయం అయినప్పటికీ కూడా వర్షం తగ్గేటట్టు కనిపించటం లేదు. ఇక ఇలానే ఉంటే పిల్లలు ఆకలితో ఎదురు చూస్తారని పరుగు పరుగున కష్టపడి ఇంటికి చేరుకుంది సహస్ర. ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో కరెంటు లేదు. మెల్లగా తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని క్యాండిల్ వెలిగించింది. పిల్లలు సహస్ర రాగానే ఆకలేస్తుందమ్మా, ఏదైనా పెట్టు అని అడిగారు. అత్తని అడగలేకపోయారా అని అన్నది సహస్ర. అత్త ఇంట్లో లేదు, వెళ్లిపోయింది అని చెప్పాడు తన కొడుకు. ఏం జరిగిందో అర్థం కాక అత్తగారిని అడగాలని వాళ్ళ గదికి వెళ్ళింది సహస్ర. అప్పటికే కన్నీరు పెట్టుకుని విలపిస్తూ ఉంది శాంతమ్మ. సహస్రకి ఏమీ అర్థం కాక మామగారిని అడిగింది. ఎప్పుడూ లేటుగా వచ్చే సందీప్ ఈ రోజు వర్షం పడుతుందని త్వరగా బయలుదేరాడు. సాయంత్రం వచ్చేసరికి కరెంటు పోయింది. పిల్లలు గోలగోల పెడుతున్నారు. తన చెల్లెలు గీత తన భర్తతో ఫోన్లో మాట్లాడుకుంటూ బాల్కనీలో కూర్చుంది. తల్లి మంచం మీద ఉంది. తన తండ్రి హాల్లో పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వచ్చిరాగానే సహస్ర కోసం ఇల్లంతా వెతికాడు సందీప్. కానీ సహస్ర కనిపించలేదు. సహస్ర ఇంకా రాలేదు అని పరందామయ్య చెప్పారు. బాగా వర్షం పడుతూ ఉండటంతో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించింది సందీప్కి. పిల్లలు కూడా ఆకలి వేస్తుంది అని గోల చేస్తున్నారు. అందుకే సందీప్ తన చెల్లెల్ని పిలిచి ఏదైనా చేసి పెట్టమని చెప్పాడు. ఇక నోరు తెరిచి అన్నయ్య అడగటంతో కాదనలేక వంటగదిలోకి వెళ్ళింది గీత. వంటగదిలోకి వెళ్లి చూసేసరికి రేషన్ ఏమీ లేదు. బియ్యం, ఉప్పు, పప్పులు, కూరగాయలు తప్ప ఆమెకు వండి పెట్టడానికి ఏమీ కనిపించటం లేదు. ఇంట్లో సామాన్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. రోజు వదిన తెల్లారి లేచి అందరికీ వండి వెళ్తుందని అనుకున్నదే కాని అసలు ఇంట్లో ఏమీ లేకుండా ఎలా ఇల్లు సర్దుకు వస్తుందో అర్థం కాక గీత ఆశ్చర్యపోయింది. తన తల్లి చెప్పిన మాటలు అన్నీ నిజమే అని అనుకుంది. అన్నా వదినలు తన తల్లిదండ్రులకు పెట్టడం ఇష్టం లేక ఇంట్లో ఏమీ సామాన్లు సమకూర్చలేదని తప్పుగా భావించింది. హాల్లో కూర్చున్న అన్నని నిలదీసింది గీత. ఇంట్లో ఏమీ లేదు, ఏం చేయమంటావు? నీ భార్య మోచేతి నీళ్లు తాగమని పెత్తనం మొత్తం ఆమెకిచ్చి తల్లిదండ్రులని కష్టాలు పెడుతున్నావని నిష్ఠూరంగా మాట్లాడింది. తన చెల్లెలు అలా తన బెదరికాన్ని ప్రశ్నించేసరికి మనసు చివుక్కుమంది సందీప్కి. ఇన్నేళ్ల కాపురంలో తన భార్య ఏ రోజు కూడా తనని ఇది తీసుకునిరా అది తీసుకునిరా అని ఏ రోజు అడిగింది లేదు. ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఏదో ఒకటి వండి పెడుతూ ఉండేది.
అసలు ఇంట్లో ఏమి ఉన్నాయో ఏమి లేవో కూడా సందీప్కి తెలియదు. సరిగ్గా ఉద్యోగం చేసేవాడు కాదు సందీప్. 3 నెలలకు ఒక ఉద్యోగం మారటం వల్ల జీతం కూడా రాక భార్య సంపాదనతోనే ఇల్లు గడపాల్సి వస్తుంది. గీత అలా అడిగేసరికి ముఖం చూపించుకోలేకపోయాడు సందీప్. గీత నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే తన తండ్రి పరందామయ్య కూతుర్ని తిట్టాడు. నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకు ఏం తెలుసు సహస్ర గురించి? ఎవరో చెప్పిన మాటలు అన్నీ మనసులో పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని మందలించాడు. సందీప్ అసమర్థత కారణంగానే ఇల్లు గడవడం కష్టం అవుతుంది. ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడు మీ అన్నయ్య. పాపం ఆడపిల్ల సహస్ర తన సంపాదనతో ఇల్లు నెట్టుకొస్తుంది. నా పెన్షన్ డబ్బులు మీ అమ్మ మందులకే సరిపోవటం లేదు అని కూతురికి వివరించాడు పరందామయ్య. ఎన్నాళ్ళు తమ పేదరికాన్ని దాచుకుంటూ సహస్ర తన మెట్టినింటి గౌరవాన్ని కాపాడిందని అర్థం చేసుకుంది గీత. బయటవారి దగ్గర పరువు పోకుండా తిన్నా తినకపోయినా అందరినీ ఆదరించిన సహస్ర సంస్కారానికి గీత మెచ్చుకుంది. ఎన్నాళ్ళు తన తల్లి చెప్పిన మాటలు విని వదినని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడింది. తన అన్న చేతకానితనాన్ని అర్థమయ్యేలా చెప్పింది. నీలాంటి భర్త ఉంటే నేను ఎప్పుడో వదిలేసి వచ్చేదానిని. కానీ నీ భార్య దేవత. ఇంటి పని చేసుకుని ఆఫీసులో పని చేసుకుని వచ్చి పిల్లలని అత్తమామల్ని చూసుకుంటుంది. ఇంటిని చక్కగా చక్కదిద్దుకుంటుంది. ఆమెకు సాయం చేయకపోగా భారంగా మిగిలిపోయావు అని అన్నకు చివాట్లు పెట్టింది. మీరు ఇంత కష్టంలో ఉన్నారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు. నా రాకతో పాపం వదినికి ఇంకా భారంగా మిగిలాను అని కుమిలిపోయింది. ఇన్నాళ్లుగా తన తల్లి చెప్పిన మాటలకు సహస్రాన్ని అపార్థం చేసుకున్న గీత తల్లికి 4 చివాట్లు పెట్టింది. నీ పరిస్థితిలో మా అత్తగారు ఉంటే నేను వదిన అంత బాగా చూసుకునేదాన్ని కాదేమో. ఏ జన్మలోనూ పుణ్యం చేసుకోబట్టి నీకు మంచి కోడలు దొరికింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వదినని కూతురిలా చూసుకో అని చెప్పి పెట్టే బేడ సర్దుకుని పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది గీత. అలా గీత వెళ్లిపోగానే సందీప్ కూడా ఎక్కడికో వెళ్లిపోయాడు అని జరిగిందంతా సహస్రతో చెప్పారు పరందామయ్య. అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన సందీప్ ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడు. గీత అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని సందీప్ సిగ్గుతో చచ్చిపోయాడు. ఒంటరి ఆడదాని మీద బండెడు కష్టం మోపి తానేదో కష్టపడిపోతున్నట్లుగా ప్రతి చిన్నదానికి సహస్ర మీద విసుక్కునే తన ప్రవర్తనని తలుచుకుని సిగ్గుపడ్డాడు. ఇలాంటి భర్త దొరికితే వదిలేసి వస్తాను అని గీత అన్నమాట సందీప్ చెవులో పదే పదే మారుమ్రోగుతుంది. తన ఇంట్లో పుట్టి పెరిగిన తన చెల్లెలే తన చేతకానితనాన్ని దుమ్మెత్తిపోసింది. అలాంటిది తన భార్య ఎక్కడో పుట్టి బాగా బతికి మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. కానీ ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. 3 ముళ్ళు 7 అడుగులు వేసినందుకు ఇన్నేళ్లుగా తన కష్టాన్ని బాధని అన్నిటినీ భరిస్తూ తన ఇంటి గౌరవాన్ని నిలబెడుతూ తన తల్లిదండ్రులను చెల్లిని ఆదరిస్తూ వచ్చింది. ఏనాడు ఎవరి కోసం చాడీలు చెప్పలేదు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సేవలు చేస్తుంది అని సహస్ర గొప్పతనాన్ని గుర్తించాడు సందీప్. ఇన్నాళ్లుగా తనని బాధ పెట్టినందుకు చాలా బాధపడ్డాడు. ఆవేశంలో తన భర్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయపడిపోయింది సహస్ర. సందీప్కి ఫోన్ చేసింది. కానీ సందీప్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న సందీప్ని చూసి అమాంతంగా వెళ్లి అతన్ని పట్టుకుని ఏడ్చింది సహస్ర. నువ్వెందుకు ఏడుస్తున్నావు సహస్ర? తప్పు నాదే. నేనే నా బాధ్యతను మరిచి నిన్నిన్నాళ్లుగా కష్టపెట్టాను. మీ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నిన్ను మా ఇంట్లో ఒక పని మనిషిని చేశాను. ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటూ ఎదురు మాట్లాడకుండా నన్ను భరిస్తూ వచ్చాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని తాను చేసిన పనికి సిగ్గుపడి సహస్రకు క్షమాపణ చెప్పాడు సందీప్. ఆ మాటలకు సహస్ర, నేను ఎవరికీ పని మనిషిని కాదు. ఈ ఇల్లు నాది. మీరందరూ నా వాళ్ళు. నా ఇంటి పని చేసుకోవడం నా ధర్మం. నేను ఏ రోజు అత్తయ్య మావయ్య నాకు భారం అనుకోలేదు. మీరు బాధ్యత లేకుండా జాబులు మారుతుంటే మీరు చేసిన తప్పు అని చెప్పలేక నాలో నేను నలిగిపోయాను. నా పుట్టింటి వారు ఎంత గొప్పవారైనా నా భర్త విలువ తీసుకోలేను. మీరు ఉన్నది పూరిపాక అయినా నాకు స్వర్గంతో సమానం. మీరు నన్ను భార్యగా గుర్తించకపోయినా నా బిడ్డలకు అన్యాయం జరగకూడదని మీలోని మార్పు కోసం ఎదురు చూస్తూ వచ్చాను. మాట పడని మీ తత్వాన్ని మార్చుకోమని చెప్పలేకపోయాను. అందుకే నాకు నేను సర్ది చెప్పుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాను అని తన మనసులోని బాధ మొత్తం భర్తకి చెప్పి సందీప్ని పట్టుకుని ఏడ్చింది సహస్ర. ఇన్నాళ్లు తాను ఏ తప్పు చేశాడో తెలుసుకున్నాడు సందీప్. తన ప్రవర్తన మార్చుకుని కుటుంబ బాధ్యత తీసుకుంటానని సహస్రకు మాట ఇచ్చాడు.
భర్తలో వచ్చిన మార్పును చూసి సంతోషపడింది సహస్ర. ఇక తమకు మంచి రోజులు వస్తున్నాయి అని ఆనందించింది. అనుకున్నట్టుగానే తన తప్పు తెలుసుకున్న సందీప్ తన స్నేహితుడి సహాయంతో మంచి ఉద్యోగం సంపాదించాడు. తన మొదటి సంపాదనతో తన భార్యకి ఒక స్కూటీ కొని బహుమతిగా ఇచ్చాడు. తన భార్య బిడ్డలని తల్లిదండ్రులని చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి తమ జీవితాన్ని ఆనందంగా మార్చుకున్నారు. ఒక మంచి ఇంటిని కొనుక్కుని సంతోషంగా ఉన్నారు. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.